దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంకాలమైనా, రాత్రైనా, ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ దినములో, ఈ నూతన దినములో ప్రవేశించినట్లుగా మీరు అనేకమైన నూతన దినాల్లో ప్రవేశించి దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మీ పర్సనల్ మార్నింగ్ డివోషన్ని ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారు కదా. మరింత వాక్యాన్ని భుజించడానికి, ఆరగించడానికి, సేవించడానికి, ధ్యానించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. చాలండి, నేను ఉదయం ధ్యానించింది ఎక్కువైపోయింది అంటారేమో. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినాలట. మంచి స్ట్రాంగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ కాకూడదట. బ్రేక్ఫాస్ట్ బాగా తినాలట. మధ్యాహ్నం కాస్త తగ్గించాలట. రాత్రి మరింత తగ్గించాలని న్యూట్రిషియనిస్టులు, అనగా ఈ పోషక పదార్థాలు, పోషకాంశాల గురించి పరిశోధనలు చేసేవాళ్ళు, ఈ శాస్త్రవేత్తలు వాళ్ళు అంటున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనగా రాత్రి ధ్యానం చేయొద్దని కాదు. రాత్రి అసలు బొత్తిగా తగ్గించేసి గమ్మ పడుకొని ప్రశాంతంగా టీవీ చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం, మొబైల్తో ఆడుకుంటున్నాం, అర్ధరాత్రి దాకా మీకు దోచిన టైంలో పడుకోమని కాదు దాని అర్థం. భౌతికంగా ఒకవేళ మన పనుల హడావిడి వలన ఉదయం పూట ఆత్మ సంబంధంగా కొద్దిగా భుజించిన, మధ్యాహ్నం కాస్త ఎక్కువ భుజించి, రాత్రి ఇంకా ఎక్కువగా, రాత్రి అంతా నేను ప్రార్థనలో గడిపాను, రాత్రి జాముల్లో నేను మెలకువగా ఉన్నాను, రాత్రి జాముల్లో నువ్వు ఇచ్చిన వాక్యం కోసం నేను కనిపెడుతున్నాను, నేను రాత్రి అంతా ఏడ్చాను, ఏడ్చి అలా ఏడవడం వల్ల నా కన్నీళ్లతో ఆ పరుపు లేకపోతే నా పడక కొట్టుకొని పోయింది అని భక్తుడు చెప్పినటువంటి అనుభవాలు మనం కీర్తనలో చూస్తున్నాం. స్తోత్రం. దినములో ఏ సమయమైనా కానీ మనకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే మనం దాన్ని ఆత్మ సంబంధంగా మార్చుకోవాలి. అనవసరమైనటువంటి సంభాషణలు, అనవసరమైన ఫోన్ కాల్స్, అనవసరమైనటువంటి స్నేహితులు, వ్యక్తుల దగ్గరికి వెళ్ళామనుకోండి, సమస్యలే వస్తాయి. కానీ అవసరమైనటువంటి ఆత్మనాథుడైనటువంటి ప్రభు దగ్గరికి ఏ సమయం వచ్చినా కానీ మనకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో సుమారు 7-8 వేల మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ కార్యక్రమాలు చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్కి కూడా లింక్స్ పంపించండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. అనేక మంది ఈ వాక్య విభజన, వాక్య వివరణ, వాక్య ప్రస్తావన ఉద్యమంలో వారు పాలిభాగస్తులు కావాలి. శాంతి టీవీ కొరకు మీరు అనుదినం ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిఎంసి సంతోష్ నెల్లూరు. జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి ఆ మందిరం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత మెసేజ్లన్నీ 2020, 2021లో ఉన్నటువంటి సందేశాలన్నీ అప్లోడ్ చేస్తున్నారు. 300కు పైగా సందేశాలు ఉన్నాయి. ఆ ఓల్డ్ మెసేజ్ మీరు కొద్దిగా రివైజ్ చేసుకోవడానికి, దాన్ని మళ్ళీ రీస్టడీ చేసుకోవడానికి అది మీకు పనికి వస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో నేను ఇచ్చేటువంటి సందేశం మాత్రం లైవ్ ఇస్తున్నాం. మాది పెద్ద కాంగ్రిగేషన్ ఏం కాదు, చిన్న సంఘం, కొద్దిమంది, ఒక 40 నుంచి 50 మంది వరకు కూడుకుంటారు. కనుక హోల్ సర్వీస్ కాదు, కానీ సందేశం వరకు ఇంచుమించు 45 లేదా 55 లేదా 1 అవర్ ఉన్నట్టు సందేశాన్ని ఫేస్బుక్లో లైవ్గా ఇస్తున్నాను. కనుక వీలు కలిగిన వారు, అవకాశం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మీరు వీక్షించాల్సిందిగా, దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా, ఆ సందేశం ద్వారా మీరు ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ మెసేజ్ మేము చూడాలంటే ఎలాగా, వినాలంటే ఎలాగా అని మీరు అంటారేమో. అది సింపుల్. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే మీకు లింక్స్ వచ్చేస్తాయి, లేకపోతే మీకు లింక్స్ షేర్ చేయబడతాయి. కాబట్టి తద్వారా మీరు దాని లింక్ క్లిక్ చేసుకొని వాట్సాప్లో నా స్టేటస్లో కానీ,
లేకపోతే మా చర్చ్ గ్రూప్లో అక్కడక్కడ మా సోదరులు వాటిని స్టేటస్లో పెట్టుకుంటున్నారు. సండే సర్వీసెస్, అంతేకాకుండా ఫేస్బుక్లో నేను వాటి అవుట్లైన్స్ ఇంగ్లీష్లోను తెలుగులోను వాటికి సంబంధించిన ఒక 5 క్వశ్చన్స్ తయారు చేసి ఇవన్నీ వేస్తున్నా నేను. కాబట్టి అక్కడ మీరు కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్కి నేను మరి కొంతమంది సహోదరులు గిడియోన్ మిషన్ చర్చ్లోని సోదరులు వాటికి ఆన్సర్స్ చేస్తాం. స్తోత్రం. అనగా వాటికి రెస్పాండ్ చేస్తాం. కాబట్టి ఈ విషయాలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అనగా ప్రతిరోజు ఒక సందేశం, పాత సందేశం ఒకటి, అంతేకాకుండా ఆదివారపు స్పెషల్ మెసేజ్ కూడా మీరు వినొచ్చు. దేవుని స్తోత్రం. కనుక దేవుని సందేశము, దేవుని వాక్యము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. స్వల్పంగా అని కాదు, అప్పుడప్పుడు నివసింపనీయుడని కాదు, సమృద్ధిగా, ఎల్లప్పుడు సమృద్ధిగా సదాకాలము క్రీస్తు వాక్యము అనగా దేవుని వాక్యము అనగా అపోస్తల బోధ, కొత్త నిబంధన బోధ మీలో ఉండాలి, మీలో నింపబడి ఉండాలి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో నిన్న మనం ఆలోచించినట్టు మాటలు ఆయన యొక్క నిష్క్రమణ లేకపోతే ఆయన యొక్క నిర్గమనం, హిస్ ఎక్సోడస్ ఆర్ హిస్ డిపార్చర్. యేసు ప్రభు ఈ లోకానికి అనగా తన శిష్యులతో ఒకసారి అన్నట్టుగా, లేదు అంటే యూదులను ఉద్దేశించి, మనుష్య కుమారుడు తాను మునుపున్న చోటికి వెళ్ళడం మీరు చూస్తే ఏమంటారు? తాను మునుపున్న చోటికి, తండ్రి దగ్గరికి, పైకి అనేటువంటి మాటలు ఆయన వీటన్నిటిని ఉద్దేశించి ఆయన చెప్పినప్పుడు స్తోత్రం. హల్లెలూయా. ఆయన తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. మనం వెళ్ళాల్సిన చోటికి ఆయన ముందుగా వెళ్ళాడు, మనకు ముందుగా వెళ్ళాడు. స్తోత్రం. దీని గురించి మనం ఆలోచించాము. ఆయన యొక్క నిర్గమనం గురించి, దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. ఆ డిస్కషన్లో ఎంతసేపు డిస్కషన్ చేసుకున్నారో, ఏం చేసుకున్నారో మనకు రాయబడలేదు. రూపాంతరం కొండ మీద ఆ నిర్గమనాన్ని గురించిన డిస్కషన్ జరిగింది. పరలోకంలో దాని గురించి డిస్కషన్ ఎప్పుడో జరిగింది, ఎప్పుడో జరిగి ఉండొచ్చు. కారణం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వాళ్ళు ఏదైనా ఒక ప్లాన్ని కలిసి పనిచేస్తారు, ఒక ప్రణాళిక కలిసి వేస్తారు, వాళ్ళు కలిసి ఒక పనిని చేస్తారు. కనుక వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదుము. సరే, నేను ఒకరిని చేస్తున్నాను, మీరు చూడండి, మీకు సంబంధం లేదు కదా, మీరు దూరంగా ఉండండి అని కాదు. వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేశారు. త్రిత్వంలో ఆ ముగ్గురు కలిసి పనిచేసినట్లుగా క్రీస్తు శరీరంలో విశ్వాసులైన వాళ్ళందరూ కలిసి పనిచేయాలి. ఒక సహవాసంలో సేవకులందరూ కలిసి పనిచేయాలి. ఒక సహవాసంలో స్త్రీలు, పురుషులు, విశ్వాసులు అందరూ కలిసి పనిచేయాలి. కలిసి పనిచేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం ఆయన యొక్క నిర్గమనం ఆశీర్వాదం అంట. అది శాపం కాదు, అది కష్టం కాదు, అది నష్టం కాదు. నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం. వై? అయ్యా ఎందుకండి అని వాళ్ళు అడగలేదు. ఒకవేళ ఎందుకు అని అడిగితే ప్రభువుల వారు ఈ 4 సమాధానాలు చెప్పిండొచ్చేమో. వాళ్ళు అడగలేదు కాబట్టి మీరు ఒకవేళ నన్ను అడిగితే దానికి 4 కారణాలు నేను చూపించాను. ఆదరణకర్త యొక్క ఆగమనం జరుగుతుందని. అంతేకాకుండా రెండవదిగా అక్కడ అద్దరిన ఆనందపురములో స్థలము సిద్ధపరచబడబోతుందని. కేవలం 11 మంది శిష్యులకనే కాదు, అనేకుల కొరకైనటువంటి స్థలాన్ని సిద్ధపరచడానికి. నా తండ్రి ఇంట 12 నివాస స్థలాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దాంట్లో మీరు అడ్జస్ట్ అయిపోండి. మీతో పాటు ఒక 1000 మందినో 2000 మందినో 3000 మందినో అడ్జస్ట్ అయిపోండి అని కాదు, అనేక నివాసాలు ఉన్నాయి. అనగా తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు, స్వర్గాన్ని చేరాల్సిన వాళ్ళు, నిత్యత్వంలో ఆయనతో పాటు సదాకాలం ఉండాల్సిన వాళ్ళు అనేకులుగా ఉన్నారు అనేది ఆయన యొక్క ఆలోచన. అనేకులుగా ఉండాలి. నరకంలో కొద్దిమంది ఉండాలి, స్వర్గంలో అనేక మంది ఉండాలి. నరకంలో కొద్దిమంది ఉండాలంటే మనుషులు కొద్దిమంది ఉండాలని కాదు దాని అర్థం. నరకం కోసం దేవుడు ఎవరైనా ముందుగా నిర్ణయించాడేమో అని మనం ఊహించడానికి వీల్లేదు. నరకం మన కోసం కాదు, నరకం అపవాది కోసం, వాని అనుచరుల కోసం, వాని పడద్రోయబడినటువంటి వాని దూతగణం కోసమే కానీ మన కోసం కాదు. కాకపోతే వాడు మనల్ని తీసుకొని వెళ్తాడు. మనల్ని తీసుకొని వెళ్తాడంటే మనల్ని బలవంతంగా తీసుకొని పోతాడని కాదు, మనము వెళ్ళునట్లుగా వాడు మనల్ని ప్రేరేపించి, వాడితో వెళ్ళినట్లుగా, వాడితో కలిసి ఉండునట్లుగా వాడు ప్రేరేపిస్తూ పనిచేస్తున్నాడు ఈ దినాల్లో. కాబట్టి అది మనకు కాదు, నరకం మనకు కాదు, యాతనా స్థలం, వేదనా స్థలం మనకు కాదు. కాకపోతే మన జీవనం సరిగా లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్తాం. లూకా సువార్త 16వ అధ్యాయం నుంచి మనం అదే అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయము,
అవగాహన కలిగించడం కోసం పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు వచ్చి కనిపెట్టు కూడికల్లో నింపుతూ, ఆదివారపు ఆరాధనలో నింపుతూ, ప్రత్యేకమైన ఉజ్జీవ కూడికల్లో మండిస్తూ, రగిలింపజేస్తూ, ఉజ్జీవపరుస్తూ, దీనికోసమే కాదు పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ మంచిదే, కావాలి, ఉజ్జీవ కూడికలు కావాలి. కనిపెట్టు కూడికలో, లేకపోతే పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో, లేకపోతే ఆదివారపు ఆరాధనలన్నీ కావాలి. కానీ పరిశుద్ధాత్ముడు రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే అవగాహన కలిగించడం, టు గివ్ us మోర్ అండర్స్టాండింగ్. అందుకని రాయబడింది, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, మనుష్య కుమారుడు వచ్చి, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించాడంట. స్తోత్రం, హల్లెలూయా. వివేకం అంటే విజ్ఞాపనకు సంబంధించిన వివేకం, వాక్యానికి సంబంధించిన వివేకం, అంతేగాని కంప్యూటర్కి సంబంధించినటువంటి, సినిమాకి సంబంధించినటువంటి, సీరియల్ సంబంధించిన, రాజకీయ సంబంధమైనటువంటి వివేచన కాదు. ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ మనకిస్తున్నాడు. మనందరూ ఆత్మీయమైనటువంటి అవగాహనలో ఉండాలి. యేసును గురించినట్టు అవగాహన మనం కలిగి ఉండాలి. ఆయన్ని ఎరిగిన వాళ్ళుగా ఉండాలి. వీ షుడ్ నో అబౌట్ హిమ్ మోర్. ఆయన్ని సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళుగా ఉండాలి. అవగాహన కలిగించడం కోసం ఎవరు కలిగిస్తున్నారు? బోధకులందరూ అవగాహన కలిగిస్తారని కాదు. బీటీఎస్ చేసిన వాళ్ళు, ఎంటీఎస్ చేసిన వాళ్ళు, ఎండి చేసిన వాళ్ళు, డాక్టరేట్ చేసిన వాళ్ళు అవగాహన కలిగిస్తారని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అండర్స్టాండింగ్ కలుగజేస్తాడు. ఒప్పింపజేసేది, ఒప్పుకోలు చేసేటట్టు చేసేది, వినిపింపజేసేది, నడిపింపజేసేది, ప్రార్థింపజేసేది పరిశుద్ధాత్ముడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన అవగాహన కలిగిస్తాడు. యేసును గురించిన అవగాహన, తండ్రిని గురించిన అవగాహన కుమారుడు ఇచ్చాడు. కుమారుని గురించినట్టు అవగాహన పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మను గురించినట్టు అవగాహన, స్తోత్రం, యేసు ప్రభు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఒకరిని గురించి ఒకరు, మరొకరు, త్రిత్వంలో ఉన్నవారు అవగాహన మనకు ఇచ్చారు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆయన మనకు మాదిరిగా ఉండడానికి, ఆదర్శంగా ఉండడానికి, ఆదర్శప్రాయుడిగా ఉండడానికి, ఆశయాలను వదిలి వెళ్ళడానికి, మనం ఎలా జీవించాలి, హౌ టు లివ్ అనేది ఆయన నేర్పించాడు. హౌ టు డై అనేది కూడా నేర్పించాడు. హౌ టు ప్రీచ్ అనేది నేర్పించాడు. హౌ టు ప్రే అనేది నేర్పించాడు. హౌ టు లివ్ అని చెప్పాడు, నేర్పించాడు. హౌ టు టాక్ అనేది నేర్పించాడు. ఎలా మాట్లాడాలి, ఎలా బోధించాలి, ఎలా ప్రార్థించాలి అనేటువంటి విషయాలు మనకు నేర్పించాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని, ఆయన అడుగు జాడలు, ఆయన జాడలు సారమును వెదజల్లుచున్నవి, సారాన్ని వెదజల్లినటువంటి, స్వర్గపు జీవాన్ని కలుగజేసేటువంటి ఆయన అడుగు జాడలు, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి, ఆ మాటల ద్వారా నిర్మితమైనటువంటి బాటలు, ఆయన మన ముందు ఉంచినటువంటి అడుగు జాడలు, ఫుట్ ప్రింట్, ఫుట్ స్టెప్స్లో మనం నడవాలి. మన ఇష్టానుసారంగా నడవడానికి వీల్లేదు. మన సంస్థ యొక్క హెడ్, మన సంస్థ డైరెక్టరు, లేకపోతే మన చర్చ్ యొక్క ఫౌండర్ యొక్క అడుగుజాడల్లో నడవాలని కాదు. క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడుచున్నట్లుగా ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. ఆదర్శంగా ఉండడానికి, ఆదర్శప్రాయుడిగా, మంచి ఉదాహరణగా, మంచి మాదిరిగా ఉండడానికి ఆయన వెళ్ళాడు, ముందుగా వెళ్ళాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మన సమయం కొద్దిగా ఉంది, మనకి ఇంకొక 13 నిమిషాలు మాత్రం ఉంది. మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 16th chapter 33 verse 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానెను. నేను లోకమును జయించి ఉన్నానెను. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను టిపిటి, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ టాట్ యూ is so that the peace which is in me will be in you and will give you great confidence as you rest in me. For in this unbelieving world you will experience trouble and sorrows, but you must be courageous, for I have conquered the world. స్తోత్రం. అంటే మరలా చదువుతున్నాను. And everything I have taught you, so that the peace which is in me will be in you and will give you great confidence as you rest in me. నాలో మీరు ఆశ్రయించినప్పుడు, నాలో విశ్రమిస్తున్నప్పుడు
నాకు కలిగినటువంటి ఆ గొప్ప ధైర్యం మీరు కలిగి ఉండాలి, సమాధానం మీరు కలిగి ఉండాలి, సమాధానం మీరు అనుభవించాలి, అందుకోసం వీటన్నిటి గురించి చెప్తున్నాను, ఉపదేశిస్తున్నాను అన్నాడు. తర్వాత ఫర్ ఇన్ దిస్ అన్బిలీవింగ్ వరల్డ్, ఈ అవిశ్వాసపు ప్రపంచంలో, మీరున్నటువంటి దుష్ట ప్రపంచంలో, దైవిక విశ్వాసము లోపించినటువంటి ప్రపంచంలో, దైవ విశ్వాస రహిత ప్రపంచంలో, ఫర్ ఇన్ దిస్ అన్బిలీవింగ్ వరల్డ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ట్రబుల్ అండ్ సారోస్. మీరు లోకంలో ఏమనుభవిస్తారు? ట్రబుల్స్ అనగా అనర్థాలు, అండ్ సారోస్ ఆవేదనలు, అనర్థాలు ఆవేదనలు మీరు అనుభవిస్తారు. బట్ యూ మస్ట్ బి కరేజియస్, మీరు ధైర్యంగా ఉండాలండి, అనగా సంతోషంగా ఉండాలి. చీర్ అప్, యూ మస్ట్ బి కరేజియస్. ఫర్, ఎందుకో తెలుసా? ఎందుకు ఉండాలండి మేము సంతోషంగా? ఫర్ ఐ హ్యావ్ కాన్కర్డ్ ద వరల్డ్, ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని నేను గెలిచాను, ఈ ప్రపంచాన్ని జయించాను. స్తోత్రం. అనగా ప్రపంచము ఆయన చేతిలో ఓడిపోయింది, యేసు చేతిలో ఓడిపోయింది. యేసు చేతిలో ఓడిపోయింది కనుక యేసు అనుచరులు, యేసు శిష్యులైన అంత్యదినాల్లో యేసు ప్రభు శిష్యులమైన మన చేతిలో కూడా ఈ లోకం ఓడిపోతుంది. లోకం ఓడిపోతుందంటే లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఓడిపోతాయి అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, లోకములో మీకు శ్రమ కలుగును. వాడుక భాషలో కూడా చదువుకుందాం. వాడుక భాషలో అనగా పవిత్ర గ్రంథములోంచి వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్, WBTC వారు, బెంగళూరు వారు, వారి బైబిల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్లో దొరుకుతుంది. WBTCindia.com అనేటువంటి సైట్లోకి వెళ్ళిపోతే అక్కడ రకరకాల భాషల యొక్క బైబిల్స్ ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్లో కూడా డివైడ్ చేసి మత్తయి సువార్త కావాలన్నా మత్తయి సువార్త, లూకా, మార్కు ఇలా ఒకటోటి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా ద్వారా మీకు శాంతి కలగాలని, నా ద్వారా, యేసు ద్వారా, యేసు నామం ద్వారా శాంతి మీకు కలగాలని ఇవన్నీ మీకు చెప్పాను. ఇవన్నీ చాలా సంగతులు మీకు ఇప్పటి వరకు బోధించాను నేను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. ఈ ప్రపంచంలో, మీరుంటుంటే ప్రపంచంలో, దుష్ట ప్రపంచంలో, ఈ వక్ర ప్రపంచంలో, వక్రతరం వారు నివసిస్తున్న ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కష్టాలు కలుగుతాయి, కానీ ధైర్యంగా ఉండండి, కానీ ధైర్యంగా ఉండండి, నేను ప్రపంచాన్ని జయించాను అని అన్నాడు. నేను ప్రపంచాన్ని జయించాను. లోకాధికారి వేరేవాడు ఉన్నాడు, లోకాధికారిని నేను జయించాను. లోకాధికారిని నా కాళ్ళ కింద పెట్టుకున్నట్టుగా నేను చేసుకున్నాను. లోకాధికారిని అణిచివేశాను. లోకాధికారి యొక్క ప్రభావాన్ని నేను తగ్గించాను. లోకాధికారిని అనగా ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ యుగ సంబంధమైన దేవత ఎవరైతే గుడితనం కలుగు చేశారో ఆ లోకాధిపతిని, వాని తలను నేను చితకదొక్కాను, అనగా సాతాను నేను చితకదొక్కాను. లోకాన్ని నేను జయించాను, అనగా యేసు శరీరాశ, నేత్రాశ, జీవడంబాలని జయించాడు. లోకంలో ఏ ఉన్నాయి? ఇంకేం లేవు. లోకంలో ఏవేవో ఉన్నాయి అనుకుంటున్నాం, ఏవో ఉన్నాయి అనుకోని టెన్షన్ పడుతున్నాం. మనకు క్యూరియాసిటీ, లోకంలో వాటిని తెలుసుకుందాం, కనుక్కుందామని ఎక్స్ప్లోర్ చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. బాబు ఏమీ లేదు నాయన, 2000 సంవత్సరాల క్రితం యోహాన్ చెప్పాడు, ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నథింగ్, మూడు విషయాలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్పాడు. శరీరాశ ఉంది, శరీరానికి సంబంధించిన ఆశ, తినాలని ఆశ, తాగాలని ఆశ, శరీర కోరికలు ఏవేవో పుట్టుకొస్తుంటాయి, వాటన్నిటి తీర్చుకోవాలంటే ఆశ. నేత్రాశ, చూడాలనేటువంటి నేత్రానందాన్ని అనుభవించాలని, అది చూడాలి, ఇది చూడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, సినిమా చూడాలి, సీరియల్ చూడాలి, ఇంకా ఏదేదో చూడాలండి, వాళ్ళని చూడాలి, ఏళ్ళని చూడాలి, మగవాళ్ళని చూడాలి, ఆడవాళ్ళని చూడాలి, స్తోత్ర, ప్రకృతి సౌందర్యం, రమణీయమైన దృశ్యాలను చూడాలి, ఇలా నేత్రానందం. అంతేకాకుండా జీవపు డమ్ము, నేనేంటో తెలుసా, నేను ఎవరినో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, నా విలువేంటో తెలుసా అని వాళ్ళని గురించి వాళ్ళు అతిశయించడానికి. జీవపు డంబం, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈ జీవితాన్ని బట్టి అతిశయించడానికి వీలేదు, జీవితాన్ని అనుగ్రహించిన వాడిని బట్టి అతిశయించాలి. కానీ ప్రభు కృపను బట్టి 40,000 సంపాదించుకుంటున్నాను, ఒక 70,000 సంపాదిస్తున్నాను, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను హై ర్యాంక్లో ఉన్నాను, నీ ఉద్యోగాన్ని బట్టో దేన్ని బట్టి అతిశయించొద్దు. ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం మనకు ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. లోకములో మీకు శ్రమ కలుగును. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట, శ్రమ కలుగును అనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, 1 Peter 5:9 రాయబడింది, లోకమందున్న మీ సహోదరుల యందు, అనగా లోకమందున్న మీ పరిశుద్ధుల యందు, మీ జత పని వారి యందు, మీ తోటి క్రైస్తవుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై
వానిని ఎదురించుడి. స్తోత్రం. లోకమందు ఏమున్నాయంట? శ్రమలు నెరవేరుచున్నాయట. లోకమందు మీకు శ్రమ కలుగును. శ్రమ కలుగును అని ఉన్నప్పటికీ, ఏకవచనంగా ఉన్నప్పటికీ మన తెలుగు బైబిల్లో శ్రమలు కలుగును. లోకములో మీకు శ్రమలు కలుగును. సుఖాలు కలుగునని కాదు, మీకు శ్రమలు కలుగును. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారికి హింసలు తప్పవు. ఉద్దేశించిన వారికే, ఆ ఉద్దేశాల ప్రకారము నివసించిన వారికి మరెన్ని ఉంటాయి. లోకములో మీరున్నారు. మీరు నిరుత్తరులుగా నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా లోకంలో అటాక్స్ ఉన్నాయి, దాడులు ఉన్నాయి. అపవాది దాడి చేస్తాడు. మిమ్మల్ని మింగుదామని మీ చుట్టూ తిరుగుతున్నాడు, మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, మీ బిడ్డల చుట్టూ తిరుగుతున్నాడు, మీ సేవ చుట్టూ తిరుగుతున్నాడు. మీ సేవను లేకుండా చేయాలని, మీ కుటుంబాన్ని లేకుండా చేయాలని, నువ్వు ఆత్మీయ రంగంలో లేకుండా చేయాలని వాని యొక్క ప్రణాళిక. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి శ్రమ? లోకంలో మనకు కలిగేటువంటి శ్రమ ఏంటి? శ్రమ లేకపోతే శ్రమలు ఏంటి అంటే 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి అనగా నీ శిష్యులకి, నా శిష్యులకి, నువ్వు నాకు అనుగ్రహించిన వారికి నీ వాక్యాన్ని ఇచ్చి ఉన్నాను. నువ్వు నాకు ఇచ్చిన వాక్యాన్ని ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక, వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషించును. నన్ను ద్వేషించిన లోకము వారిని ద్వేషిస్తుంది. పచ్చి మానైన నన్ను ద్వేషించిన లోకము ఎండిన మానైన వాళ్ళని, ఎండిన మానులు అనబడినటువంటి అనేకమైన మానుల్ని వాళ్ళు ద్వేషిస్తారు. లోకం ద్వేషిస్తుంది. లోకములో ఉన్న మైనారిటీలైనటువంటి నా వాళ్ళని, శిష్యుల్ని ద్వేషిస్తుంది. లోకములో మీకు కలిగేటువంటి శ్రమ, ద్వేషం కలుగుతుంది, హేట్రెడ్నెస్ కలుగుతుంది, బిటర్నెస్ మీకు కలుగుతుంది. లోకములో మీకు శ్రమ కలుగును అంటే ఒకటి, లోకంలో ద్వేషాలు కలుగుతాయి. దేవుని ప్రేమ కాదు, ప్రేమ మీకు దొరకదు. ఇక్కడ దొరికేదంతా ద్వేషం. ద్వేషాన్ని చిమ్మేటువంటి వాళ్ళు, విషాన్ని చిమ్మేటువంటి వాళ్ళు, బురద జల్లేటువంటి వాళ్ళు. ఇటువంటి పాడు ప్రపంచంలో మనం ఉన్నాం. మన గురించి ఎన్నెన్నో చెడుగా మాట్లాడేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వీరందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వీరందరి గురించి, వీరందరూ చేసే పనుల గురించి ముందుగా లేఖనాల్లో రాయబడింది. లోకములో అనగా చాలామంది ఉన్నారు. లోకములో ఉన్న మనుషుల ద్వారా మీకు శ్రమ కలుగుతుంది. లోకములో ఉన్న మీకు, లోకములో ఉన్న మనుషుల ద్వారా, మీ తోటి లోకస్తుల ద్వారా మీకు శ్రమ కలుగుతుంది. అయినా ధైర్యం తెచ్చుకోండి. ద్వేషిస్తున్నారు, ప్రేమించడం లేదు. ప్రేమ కోసం మనం తప్పిస్తున్నాం, కానీ ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? ప్రతీకారం దొరుకుతుంది కానీ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? పగ దొరుకుతుంది కానీ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? మనకు తెలియకుండా మనల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఏ అన్యాయం చేయలేదు, మనం శత్రువులుగా మారిపోతున్నారు. ఇక్కడ రాయబడింది ద్వేషం ఉంది లోకంలో. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరంలో వెలివేస్తారు, ఎక్స్కమ్యూనికేట్, బహిష్కరణ చేస్తారు. లోకములో ఉన్నటువంటి శ్రమ ఏంటంటే, లోకములో మనకు కలిగేటువంటి శ్రమ ఏంటంటే వెలివేత. మీరు లోక సంబంధులు కాదు, అసలు మీది ఈ ఊరే కాదు. మీరందరూ కొంతకాలంగా అంటున్నారు ప్రజలు, భారతదేశం అసలు మీరు భారతదేశం వాళ్ళు, మీరు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండకూడదట. ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలట, క్రైస్తవులు అందరూ అమెరికాకి వెళ్ళిపోవాలట. ఎందుకు వెళ్ళాలో, అమెరికాకి ఎందుకు వెళ్ళాలో, వాళ్ళు పాకిస్తాన్కి ఎందుకు? ఎవరు ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక్కడి వాళ్ళు ఇక్కడే ఉంటారు. క్రైస్తవులైనా లేకపోతే వేరే మతస్థులైనా వాళ్ళు ఇక్కడే ఉంటారు. కొన్ని దేశాలు పరాయి దేశం వాళ్ళని చేర్చుకుంటుంటే, మన దేశం ఇంత విశాలమైనటువంటి దేశం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తరమాలని ప్రయత్నం చేస్తుంది. ఎంత విచారకరం. సిరియాలోని ఆ నియంత యొక్క పాలన వలన ఇబ్బంది పడిన ప్రజల్ని చుట్టుపక్కల ఉండే యూరోప్ దేశాల వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. కానీ విశాలమైన దృక్పథం కలిగినటువంటి భారతదేశం అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశంలో ప్రజలు, లేకపోతే మెజారిటీ ప్రజలు మైనారిటీని తరమాలను చూస్తున్నారు. వెలివేత. చూడండి, ఈ లోకములో మీకు శ్రమ కలుగును అంటే ఒకటి, లోకంలో మీకు ద్వేషాలు కలుగుతాయి, ద్వేషపు అనుభవాలు కలుగుతాయి. రెండోది వెలివేత అనుభవం కలుగుతుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. మిమ్మును చంపు ప్రతివాడు, మిమ్మును చంపు ప్రతివాడు, చుంబించు ప్రతివాడు అని కాదు, చంపు ప్రతివాడు. మిమ్మల్ని చంపు ప్రతివాడు చంపుతాడు. మిమ్మల్ని చంపాలనే ప్రయత్నం, మిమ్మల్ని మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. యేసు ప్రభు చెప్పినట్టు ప్రవచనం దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు. మూడో విషయం, మరణానుభవం. వదకు తేబడిన గొర్రె పిల్లల వల్లే, గొర్రెల వల్లే మనం ఎంచబడుతున్నాం.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం, ఈ లోకంలో మనకు కలిగేటువంటి శ్రమ మరణం. స్తోత్రం. ఆత్మీయ మరణం కాదండి, మన ఆత్మకు మరణం లేదు, ఆత్మను వాళ్ళు ఎవరు చంపలేరు. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు, మనుషులు అందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ, వారి పితరులు చాలండి, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అందరు ప్రవక్తలకు అలా చేశారని కాదు, అబద్ధ ప్రవక్తలకు అలా చేశారు. నేను చదువుతున్నాను, బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమా వచ్చి, వాట్ సారోస్ అవాయిడ్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఆల్వేస్ ఆనర్డ్ అండ్ లార్డెడ్ బై అదర్స్, ఫర్ దట్స్ హౌ యువర్ ఫోర్ ఫాదర్స్ ట్రీటెడ్ ఎవ్రీ ఫాల్స్ ప్రాఫిట్. మీకు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కానీ చాలామంది ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఈ అంచె దినాల్లో కూడా అనేక మంది ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మీ పితరులు చేసిన పనులు ఆలోచించండి. పొగిడారు, పొగుడుతున్నారు, కొనియాడుతున్నారు, కొనియాడి కష్టాలు తెస్తున్నారు. మనుషుల చేత కొనియాడబడ్డం అనేది కష్టాలను తెస్తుంది. ఇప్పుడు పాపులారిటీ పొందుకుంటున్నారేమో, రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనుషులు మెచ్చుకునేవారు కాదు, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. కనుక ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మనుషుల పొగడ్తల కోసం తాపత్రయపడద్దు. మిమ్మల్ని కొనియాడుతారు, దానివల్ల మీకు శ్రమ కలుగుతుంది. మీకు శ్రమ కలగాలి అన్నట్టుగా కొనియాడుతున్నారు, ముఖ స్తుతి చేస్తున్నారు, మిమ్మల్ని ఆత్మీయంగా పతనావస్థకు తీసుకొని వస్తారు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. లోకములో మీకు శ్రమ కలుగును. లోకస్తుల ద్వారా మీకు కలిగేటువంటి శ్రమలు, శోధనల గురించి. పోతీఫరు ఇంట్లో ఆయన భార్య ద్వారా శ్రమ కలిగింది. సంసోని ఇంట్లో సంసోనికి దెలీలా ద్వారా శోధనలు కలిగింది. ఇలా శోధనలు కలుగుతాయి. ఈ ప్రపంచంలో మనం శోధించబడుతున్నాం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 1, మనకి లోకంలో కలిగేటువంటి అనుభవం, ద్వేషానుభవం కలుగుతుంది. 2వది వెలివేత అనుభవం. 3వది మరణ అనుభవం, దేహపు మరణం. 4వదిగా మనల్ని కొనియాడేటువంటి, దేవుణ్ణి కొనియాడకుండా మనుషులైన మనల్ని కొనియాడుతూ, ఇంకొకరిని కొనియాడుతూ, రాజకీయ నాయకులను కొనియాడుతూ, ఎవరో ఒకరిని కొనియాడుతూ, హీరో వర్షిప్ చేస్తూ, హెవెన్ యొక్క కల్చర్కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. కనుక లోకములో మీకు శ్రమ కలుగును. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎంతకాలం ఉంటాం మనకు తెలీదు. ఎంతకాలం ఉన్నా కానీ శ్రమలే. స్తోత్రం. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ధైర్యం తెచ్చుకుందాం. లోకములో ఉన్న శ్రమల్ని ప్రభువు జయించినట్లుగా మనం జయిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.